రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని కోరారు। అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు। బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు। రాజ్యాంగ నిర్మాతగా దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప దార్శనికుడు మన ఎస్ అంబేద్కర్ అని అన్నారు। స్వతంత్ర భారతావని ప్రజాస్వామ్య పునాదులపై సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛలను ప్రసాదించిన డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగిందని తెలిపారు। భారతదేశానికి గొప్ప ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కింది। 2 సంవత్సరాల 11 నెలలు సుదీర్ఘంగా ఆలోచన చేసి భారతదేశ రాజ్యాంగాన్ని అన్ని హక్కులు దళిత బీద బహుజన వర్గాలను వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుతంగా జీవించే విధంగా రూపొందించినటువంటి ఆ రాజ్యాంగం మూలంగానే ఇలా ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం గొప్ప దేశంగా విరగిలింది। కాబట్టి ఆ మహానుభావుని అడుగుజాడల్లో ఆ మహానుభావులు చూసినటువంటి స్ఫూర్తితోటి ఇంకా భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా ముందుకు పోతుంది। కాబట్టి ఆ మహనీయుని ప్రతి జయంతి రోజు స్మరించుకొని ఆయన చూపినటువంటి బాటలు నడిస్తే ఇంకా భారతదేశం అభివృద్ధి వైపు అన్ని రంగాల్లో ముందుకు పోతారు ఆశిస్తూ మరొకసారి ఆ మహానుభావునికి జోహార్లు అర్పిస్తూ ఆ మహానుభావుని పుణ్యమే ఇలా మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే బడుగు బలైన వర్గాలకు కూడా, నిమ్న జాతులకు కూడా అధికారాల పనులు అందిందంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం పుణ్య ఫలమే అని చెప్పి చెప్పక తప్పదు। కాబట్టి 133వ జయంతి సందర్భంగా యారుట పట్టణంలో ఆ మహానుభావునికి పూలమాల వేయడం జరిగింది, ఘనంగా నివాళులర్పించడం జరిగింది।